వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు 2024లో ఏ ఇంజనీరింగ్ కోర్స్ చూస్ చేసుకుందామని అనుకుంటున్నారా? అసలు ఏ కోర్స్ తీసుకోవాలో తెలియట్లేదా? సో నేను 8 మోస్ట్ ఇన్ డిమాండ్, ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ ఉన్న కోర్సెస్ తీసుకొచ్చాను. ఇంజనీరింగ్ కోర్సెస్ చాలా కోర్సెస్ ఉంటాయి. సో నేను ఇక్కడ 8 మాత్రమే డిస్కస్ చేయబోతున్నాను. సో మీకు ఆ 8లో కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ కోర్సెస్ ఉంటే అక్కడ చూస్ చేసుకోవచ్చు. సో చాలా కోర్సెస్ ఉంటాయి. సో దానిలో మనం ప్రజెంట్ డిమాండ్ ఉన్న కోర్స్ 8, ఎందుకంటే ప్రజెంట్ టెక్నాలజీ అంతా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ సైడ్ వెళ్తుంది. మరి మీరు ఎలాంటి కోర్స్ చూస్ చేసుకోవాలి? సో ఇంటర్ తర్వాత మీరు ఎలాంటి పాత్ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఇప్పుడే డిసైడ్ కండి, దానికి తగ్గట్టే మీ ఇంజనీరింగ్ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ప్రజెంట్ ఇది రివల్యూషన్ నడుస్తుంది ఈ ఫీల్డ్లో. సో ఎందుకంటే చాలా గ్రోత్ ఉంది ఇప్పుడు ప్రజెంట్, ప్రతిదీ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ కోర్సు తీసుకుంటారని తీసుకోవచ్చు. కొన్ని కాలేజీలో ఉంటాయి ఇవి, ప్రజెంట్ అన్ని కాలేజీలో లేవు అనుకుంటాను. సో ప్రజెంట్ కొన్ని కాలేజీలో ఉంటే దీన్ని చూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ప్రజెంట్ అంతా లైక్ ఫ్యూచర్ మొత్తం మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయ్యేలా ఉంది కాబట్టి. సో డిమాండ్ ఫర్ స్కిల్డ్ ప్రొఫెషనల్ ఓన్లీ గోయింగ్ టు గ్రో. ఏఐ ఇంజనీర్ డిజైన్ అండ్ డెవలప్ ఇంటెలిజెంట్ సిస్టమ్ దట్ కెన్ లెర్న్ అండ్ అడాప్ట్ టు న్యూ డాటా, ఆటోమేట్ టాస్క్ కావచ్చు, మేక్ ప్రెడిక్షన్స్. ఈ ప్రెడిక్షన్ చేస్తుంది, వీటిని యూజ్ చేసుకుని మనం ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆటోమేటెడ్ టాస్క్ చేయొచ్చు. కొత్త డాటా కూడా అడాప్ట్ అవుతుంది. ఇంకా చాలా ఉంది. సో మనం మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆల్రెడీ మనం ఫైనాన్స్లో కావచ్చు, లైక్ అగ్రికల్చర్లో కావచ్చు, ఇంకా హెల్త్ కేర్లో కావచ్చు, చాలా వేస్లో మనం దీన్ని ఆల్రెడీ మనం అప్లికేషన్స్ కూడా ఒక వీడియోలో డిస్కస్ చేసాం. సో మీకు తెలియకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. సో మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒక కోర్సు. తర్వాత రోబోటిక్స్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మీరు రోబో సినిమాలు కూడా చూసి ఉంటారు. సో రోబోట్స్ ఆల్రెడీ కొన్ని రెస్టారెంట్లో చూసారు. ఇప్పుడు కొన్ని మనం రోబోట్స్ వచ్చి సర్వ్ చేస్తున్నాయి. సో రోబోట్స్ లైక్ తీసుకొస్తాయి, అవి వెయిటర్ లాగా అవి తీసుకొస్తాయి. సో రోబోట్స్ ఆర్ ప్లేయింగ్ అన్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. రోబోట్ ఇంజనీరింగ్ దేంట్లో? మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్లో, తర్వాత లాజిస్టిక్స్లో కావచ్చు, ఇంకా చాలా సెక్టర్లో రోబోటిక్స్ని యూజ్ చేస్తున్నారు. సో రోబోటిక్స్ ఇంజనీరింగ్ డిజైన్, బిల్డ్ అండ్ ప్రోగ్రామ్ రోబోట్స్ టు పర్ఫామ్ టాస్క్ ఇన్ వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. సో ఇవేం చేస్తుంది రోబోటిక్స్ అనేది? రోబోటిక్స్ ఇంజనీరింగ్ డిజైన్ కానీ, బిల్డ్ కానీ, ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి, లైక్ ప్రోగ్రామ్ని ఇవ్వాలి కదా. రోబోట్ రన్ కావాలంటే ప్రోగ్రామ్ అయితే ఇవ్వాలి కదా. సో ప్రోగ్రామ్ రోబోట్స్ టు పర్ఫామ్ టాస్క్ ఇన్ వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్, ఇది ఒకటి రోబోటిక్స్ ఇంజనీరింగ్. తర్వాత డాటా సైన్స్. డాటా సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రాక్టింగ్ ఇన్సైట్ ఫ్రమ్ లార్జ్ డాటా సెట్స్. డాటా సైన్స్ ఏంది? సో ఇది ఎక్స్ట్రాక్టింగ్ ఇన్సైట్స్ ఫ్రమ్ లార్జ్ డాటా సెట్స్. మనకు చాలా లార్జ్ డాటా సెట్స్ ఉంటే దాంట్లో నుంచి ఇన్సైట్ తీస్తారు వీళ్ళు. ప్రతి కంపెనీకి డాటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డాటాని ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉంది, సేల్ చేస్తుంది, ఏదో కొన్ని రకాల మెటీరియల్ సేల్ చేస్తుంది, దాంట్లో డాటా ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు? ఇన్సైట్ తీస్తారు. ఏ సీజన్లో ఏది ఎక్కువ అమ్ముడుపోతుంది, మన కన్జ్యూమర్స్ ఎవరు, అలా డాటా ఇన్సైట్స్ తీస్తేనే అర్థమవుతుంది కదా. సో రా డాటాని తీసుకొని క్లీన్ చేసి వీళ్ళు ఇన్సైట్ తీస్తారు. సో డాటా సైంటిస్ట్ ఆర్ స్టాటిస్టికల్ అండ్ కంప్యూటేషనల్ టెక్నిక్స్ టు అనలైజ్ డాటా, ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే డేటా సైంటిస్టు మన స్టాటిస్టికల్ కావచ్చు, కంప్యూటేషనల్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మన డాటాని అనలైజ్ చేస్తారు. తర్వాత ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తారు, అలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. సో డేటా సైంటిస్ట్కి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా చాలా గ్రోత్ ఉంటుంది. ఇది డేటా సైన్స్ కోర్సు ఈవెన్ ఫారెన్లో, మన ఇండియాలో కూడా కొన్ని బీటెక్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ పెడుతున్నారు కొన్ని. సో దీన్ని కూడా చూజ్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్. ఎవ్రీ వన్ నీడ్స్ సెక్యూరిటీ. కంపెనీ కావచ్చు, మీకు కావచ్చు, ఎవ్రీ వన్ నీడ్స్ సెక్యూరిటీ. సో ఎవ్రీ కంపెనీ ఆల్సో నీడ్స్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీకి ఇప్పుడు ప్రజెంట్ చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే వీళ్ళు నెట్వర్క్స్ని ప్రొటెక్ట్ చేస్తారు, మన కంప్యూటర్ని, డాటాని కావచ్చు, అసలు అనాథరైజ్డ్ యాక్సెస్ కాకుండా అన్నీ చూస్తారు కంపెనీలో. సో వీటికి కూడా చాలా డిమాండ్ ఉంది. మీరు సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ కూడా చూజ్ చేసుకోవచ్చు కోర్సులు. సో మీరు దీన్ని చూసి మీకు ఇంట్రెస్ట్ ఉందా సైబర్ సెక్యూరిటీ మీద? కొందరికి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సు కూడా చూజ్ చేసుకోవచ్చు. పెట్రోలియం ఇంజనీరింగ్. సో ద డిమాండ్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈజ్ ఎక్స్పెక్ట్ టు రిమైన్ హై ఫర్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్. ఆల్రెడీ మీరు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ యూజ్ చేస్తున్నారా లేదా? సో ఇంకా ఫ్యూచర్లో యూజ్ చేస్తూనే ఉంటారు. సో దీనికి చాలా డిమాండ్ ఉంది. సో దీనికి పెట్రోలియం ఇంజనీర్స్ విల్ బీ నీడెడ్ టు ఎక్స్ప్లోర్ ఫర్ న్యూ రిజర్వ్స్. సో ఇంకా కొత్త ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కోవాలి. ఇవన్నీ కావాలంటే పెట్రోలియం ఇంజనీరింగ్ తెలిసి చదివిన వాళ్ళు కూడా కావాలి కదా. సో న్యూ రిజర్వ్స్ కావచ్చు, డెవలప్ అండ్ ఆపరేట్ ఆయిల్ అండ్ గ్యాస్ వెల్స్. సో గ్యాస్ వెల్స్, ఈ ఆయిల్ అండ్ తర్వాత గ్యాస్ వెల్స్ని ఆపరేట్ చేయడానికి కూడా కావాలి ఇంజనీర్స్. అండ్ మన ప్రొడక్షన్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇంజనీర్స్ కావాలి కదా. సో పెట్రోల్ ఇంజనీరింగ్ కూడా మీకు ఇటు సైడ్ ఒకవేళ గ్యాస్ పెట్రోలియం సైడ్ పరిశోధన చేయాలని ఉంటే, లైక్ దాంట్లో లైక్ వర్క్ చేయాలని ఉంటే, సో ఇలా ఆ ప్రాసెస్ నచ్చిన వాళ్ళు ఉంటే, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పెట్రోల్ ఇంజనీరింగ్ కూడా తీసుకోవచ్చు.
తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ అండ్ డెవలప్ కెమికల్ ప్రాసెసెస్ అండ్ ప్రొడక్ట్స్. సో కెమికల్ ఇంజనీరింగ్, సో ఏం చేస్తుంది, కెమికల్ ప్రాసెసెస్ ఉంటాయి, ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫార్మాసిటికల్స్, ఫుడ్ ప్లాస్టిక్స్ అండ్ ఫ్యూయల్స్. మీరు ఫ్యూయల్స్ కావచ్చు, ఫుడ్ ప్లాస్టిక్ కావచ్చు, ఫార్మాసిటికల్స్ కావచ్చు. దే ఆల్సో వర్క్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్. సో మీరు కెమికల్ ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటే ఈ సైడ్ కూడా వెళ్ళచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కెమికల్ ప్రాసెస్ ఎలా జరుగుతాయి, సో అవన్నీ తెలుసుకోవాలి, ఆ ఇంట్రెస్ట్ ఉందనుకోండి. ఇప్పుడు ఎంతూజియాస్టిక్ ఉన్నారనుకోండి మీ ఇంటర్లో కూడా, సో కెమిస్ట్రీ సైడ్కి వెళ్ళాలి. కెమికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేను ఇక్కడ కోర్సు డిమాండ్ ఉంది కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీ ఎంత కోర్సు డిమాండ్ ఉన్నా, ఎంత బయట డబ్బులు ఇచ్చినా మీకు ఇంట్రెస్ట్ లేని వేస్ట్ కదా. సో ఇంట్రెస్ట్ ఉన్నది తీసుకోండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ డిజైన్స్ అండ్ డెవలప్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. సో వీళ్ళు డెవలప్ ఏం చేస్తారు, ఈ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనేవాడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డెవలప్ చేస్తాడు, ఇంక్లూడింగ్ పవర్ జనరేషన్ కావచ్చు, ట్రాన్స్మిషన్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, టెలికమ్యూనికేషన్లో కానీ ఇలా అన్ని విధాల ఎలక్ట్రానిక్లో వీళ్ళ పాత్ర ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా దీంట్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. సో మీరు దాన్ని కూడా ట్రై చేసుకో, మీ ఇష్టం, అది ప్రైవేటా గవర్నమెంట్ అనేది. కానీ మీరు ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు సో దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ మీద లైక్ ఇష్టం ఉన్న వాళ్ళు. మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్స్ అండ్ డెవలప్ మెకానికల్ సిస్టమ్స్. వీళ్ళు మెకానిక్ సిస్టమ్ డెవలప్ చేస్తారు, ఇంక్లూడింగ్ మెషిన్స్ కావచ్చు, ఇంజన్స్ కావచ్చు, వెహికల్స్. సో మెకానికల్ ఇంజనీర్స్ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్లో లైక్ ఏంది మెషిన్స్, మన ఇంజన్స్, వెహికల్స్లో. తర్వాత దే ఆల్సో వర్క్ ఆన్ రోబోటిక్స్ పైన వర్క్ చేస్తారు, ఆటోమేషన్ పై వర్క్ చేస్తారు. తర్వాత రీయూనబుల్ ఎనర్జీ టెక్నాలజీస్, సో వీటిపైన వర్క్ చేస్తారు. సో మెకానికల్ ఇంజనీరింగ్ మీకు మెకానికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూస్ చేసుకోండి. సో నేను 8 చెప్దాం అనుకున్నా, 8 చెప్పాను. దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ ఆఫ్ ది మెనీ ఎగ్జైటింగ్ అండ్ డిమాండింగ్ ఇంజనీరింగ్ ఫీల్డ్. సో దీంట్లో నేను కొన్ని ఫ్యూ చెప్పాను, ఇంకా చాలా ఎగ్జైటింగ్ అండ్ డిమాండింగ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ చాలా ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ ఏ కెరీర్ ఇన్ ఇంజనీరింగ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీరింగ్ పర్సూ చేయాలని ఎంకరేజ్ యూ టు ఎక్స్ప్లోర్ దీస్ కోర్సెస్. ఓకే, మీకు నచ్చితే ఇవి ఎక్స్ప్లోర్ చేయండి అండ్ సీ విచ్ వన్ బెస్ట్ షూట్స్ యూ ఇన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ స్కిల్. సో నేను ఇక్కడ 8 చెప్పాను, ఇవి ఎక్స్ప్లోర్ చేయండి. మీరు ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏది బెస్ట్ సూట్ అవుతుంది, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి. నేను ఇక్కడ మన వీడియోలో ఇవే కోర్సెస్ డిమాండ్ ఉన్నాయి కాదు, ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి. కానీ మీ ఇంట్రెస్ట్, మీ స్కిల్స్ ఇంపార్టెంట్. మీరు ఎట్ సైడ్ వెళ్దాం అనుకున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 8 కోర్సెస్ అయితే నేను చెప్పాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.